వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నేను మీ సురేంద్ర. సో ఇప్పుడు మనం ఒక పుణ్య ప్రదేశం దగ్గర ఉన్నాం. ఎక్కడంటే పంచవటిగా పిలువబడే పర్ణశాల వద్ద. ఇక్కడ ఉన్న గాలి, నీరు, చెట్టు, పుట్ట ప్రతిదీ రామనామం జపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ సీతారామచంద్రుల వారు సీతాదేవి లక్ష్మణ సమేతంగా నడయాడిన నేల ఇది. ఎంతో పుణ్యమైన ప్రదేశం ఇది. సో దీని గురించి మరిన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం జరిగి ఎన్నో వేల సంవత్సరాలైనా కూడా దాని తాలూకా ప్రభావం ఈ ప్రాంతం మీద ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జరిగిన ఘటనలకి, సంఘటనలకి ఎన్నో ఆధారాలు ఇప్పుడు ప్రతిరూపాలుగా మన ముందు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం చూడడానికి వెళ్ళబోతున్నాం. రామాయణం కేవలం ఒక కథ అని వాదించే వారికి ప్రకృతి చూపించే సాక్ష్యాలు ఇవి. మన దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలం ఇంకా పర్ణశాల ప్రాంతాలని మన వీక్షకులకి మరొక్కసారి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు మీరు చాలాసార్లు చాలా వీడియోల్లో ఈ పర్ణశాల గురించి కావచ్చు, భద్రాచలం గురించి కావచ్చు మీరు చూసి ఉండొచ్చు. కానీ ఈసారి ఇంకొన్ని కొత్త విషయాలను తెలియజేసే ప్రయత్నంలో మన విధానంలో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో అన్ని విషయాల్ని మనం ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ప్రశాంతమైన ప్రదేశంలో కొలువై ఉంది ఈ రామాలయం. గుడి లోపలికి వెళ్ళి చూసే ముందు మనం ఇక్కడ ముందుగా పర్ణశాలకి వెళ్ళి చూసి తర్వాత మళ్ళీ గుడిలోకి వచ్చి దర్శనం చేసుకుందాం. రండి. సో కుటీరమునకు దారి అని ఉంది ఇక్కడ. సో ఇలా వెళ్తే కుటీరానికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ చూసినట్లయితే మనకి కుటీరమునకు దారి అని కూడా ఉంది. సో ఇటు వెళ్ళాలి. చాలా అంటే చెట్ల మధ్యలో ఒక ఆలయం అయినా కూడా ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందంటే చెట్ల మధ్యలో ఒక పీస్ఫుల్నెస్, ఒక కామ్నెస్, ప్రకృతి మధ్యలో, ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఆలయంలో. సో రండి వెళ్ళి ఆ కుటీరాన్ని చూద్దాం. ఆఖరి 14 ఏళ్ళు వనవాసంలో ఆఖరి 2.5 ఏళ్ళు సీతారామచంద్రుల వారు ఇక్కడే పర్ణశాల నిర్మించుకుని ఇక్కడే నివాసం ఉన్నారు. సో అది వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూసినట్లయితే ఆ బంగారు లేడికి ఒక ప్రతిరూపంలాగా చేశారు. ఇక్కడ స్టాచ్యూ అయితే ఒకటి ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సీతాదేవి శ్రీరాముల వారి దగ్గరికి వచ్చి ఆ బంగారు లేడిని చూపించి, స్వామి ఆ బంగారు లేడి నాకు కావాలి అని చెప్తున్న దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ బంగారు లేడిని కూడా మనం గమనించినట్లయితే అది మామూలుగా లేదు. అంటే వెనక్కి తిరిగి చూస్తూ తనని వాళ్ళు గుర్తించాలి అనే ఒక ఉద్దేశం మనకి ఆ స్టాచ్యూలో అక్కడ వాళ్ళు కనిపించేలా మనకు చూపిస్తున్నారు. సో మామూలుగా అయితే మనకి ఇప్పుడు ఏదైనా జింక కానీ ఏదైనా కానీ చూసి వెంటనే పారిపోవడానికి చూస్తుంది. కానీ అక్కడ మనకి ఇక్కడ మాయాలేడిని చూస్తే కావాలని ఒక మాయకి గురి చేయడానికే అనే ఉద్దేశంతో వచ్చినట్టుగా మనకి క్లియర్గా మనకు అక్కడ కనబడుతుంది. సీతాదేవి కూడా ఆ బంగారు లేడిని చూసి రాముల వారికి ఇక్కడ చెప్తున్న దృశ్యం మనం ఇక్కడ గమనించవచ్చు. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత సీతాదేవి ఒంటరిగా ఈ కుటీరంలో ఉన్న సమయంలో రావణాసురుడు ఒక సాధువు రూపంలో, మాయా సాధువు రూపంలో వచ్చి భిక్షాటన చేస్తూ భవతి భిక్షాందేహి అని అంటూ పిలుస్తాడు. పిలిచినప్పుడు సీతాదేవి ఆహారాన్ని తీసుకుని ఒక పాత్రలో ఆహారాన్ని తీసుకుని వస్తుంది. కానీ మన రామాయణంలో చెప్పుకున్నట్టుగా లక్ష్మణుడు ఏదైతే రేఖని గీశాడో అది దాటి ముందుకు వెళ్లకుండా దానికి ముందే నుంచుని భిక్షాటన చేసిన రావణాసురుడికి ఆ భిక్ష వేయడానికి వస్తారు. కానీ మనకు తెలిసినట్టుగా రావణాసురుడు అక్కడ మాయ చేస్తాడు. నేను వెళ్ళిపోతాను, ఇది అంటే ఒక ప్రలోభానికి గురి చేస్తాడు సీతాదేవిని, ఒక మాయకి గురి చేస్తాడు. ఆ మాయకి ఒక సీతాదేవి లక్ష్మణ రేఖ దాటి ముందుకు వస్తారు. ఈ ఘటన తర్వాత, ఇది జరిగిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు సాధువు రూపంలో వచ్చిన రావణుడు తన నిజ రూపాన్ని, అంటే దశకంఠుడిగా పిలువబడే రావణుడు తన 10 తలల్ని, తన నిజ రూపాన్ని సీతాదేవికి చూపించినప్పుడు సీతాదేవి ఆ రూపాన్ని చూసి భయంతో అక్కడ మూర్ఛపోయి పడి ఉంటుంది ఆవిడ. సో ఆ ఆహారం కూడా ఆ పల్లెల్లో కింద పడి ఉండడం మనం అక్కడ గమనించవచ్చు. సో ఈ శిల్పాలన్నీ చాలా అద్భుతంగా, చాలా లైవ్లీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. దీని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా మీకు? ఇవి డిజైన్ చేసింది ఎవరో తెలుసా మీకు?
లెజెండరీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి బాపు గారి గురించి అంటే ఈ జనరేషన్ వాళ్ళు కొంతమంది తెలియకపోవచ్చు, కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ఆయన యొక్క ఎంత గొప్ప ఆర్టిస్ట్, ఎంత గొప్ప కార్టూనిస్ట్ అనేది మనకు తెలుసు. సో ఆ లైవ్లీనెస్, ఆ న్యాచురల్ ఫీలింగ్ ఇక్కడ మనకి స్టాట్యూస్ చూస్తుంటే మనకు కనబడుతుంది, కళ్ళకి కట్టినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సీతాపహరణం అనేది ఎలా జరిగిందో మనం ఇక్కడ చూడొచ్చు. పర్ణశాలని పంచవటి అని కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే పంచవృక్షాలు అంటే ఇక్కడ ఒక మర్రి చెట్టు మనకు కనబడుతుంది కదా, ఇలాంటి 5 మర్రి చెట్లు, పంచ అంటే 5, ఈ 5 చెట్లు కలిసి ఈ వేర్లతో ఒక గుహలాగా ఏర్పడి ఇక్కడ ఉండేవారు. సో ఆ గుహ అనే ఇది మనకి ఇప్పుడు కాలక్రమేణా లేదు, కానీ చెట్లు అయితే ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. అందులో ఇదొకటి, ఇంకా ఈ చుట్టుపక్కల కూడా మిగిలిన 4 చెట్లు అయితే ఉన్నాయి. సో అది అయితే అంటే పర్ణశాలకి పంచవటి అనే పేరు రావడానికి అయితే కారణం అది. సీతారాములను చూసే ముందు మనం ఆంజనేయ స్వామిని చూడాలి కాబట్టి ఇక్కడ మన హనుమంతుల వారు ఉన్నారు. ఈయన ఒకసారి దర్శనం చేసుకుని మనం ముందుకు సాగుదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక శివలింగం ఉంది. సీతారామచంద్రుల వారు అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు పూజించుకోవడం కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఎంతో పవిత్రమైనది. తర్వాత దీన్ని ఆలయంగా నిర్మించారు. శివలింగం మాత్రమే ఉండేది ఒకప్పుడు, తర్వాత అయితే దీన్ని ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేయడం ఆరంభించారు. సో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఇక్కడ మన శివయ్యకి పూజలు చేశారంటే ఇక్కడికి రావడం మనం అదృష్టం చేసుకుంటే గానీ రాలేము.